హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు ఎయిర్ ఫ్లోవా రైల్ టెక్నాలజీ ఐపీఓ గురించి చూద్దాం. ఈ రోజు ఈ ఐపీఓకి అయితే మార్కెట్లో స్ట్రాంగ్ డిమాండ్ ఉంది. ఈ ఐపీఓకి అయితే సెప్టెంబర్ 11th నుంచి 15th వరకు అప్లై చేయొచ్చు. ఇప్పటి వరకు 65% ఆఫ్ ద ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే జరిగింది ఈ కంపెనీకి. ఈ కంపెనీ గ్రే మార్కెట్ ప్రీమియం ఈ రోజు కూడా 120% గా చూపిస్తుంది. గ్రే మార్కెట్ ప్రీమియం వీళ్ళు ఒక్క షేర్ కి 140 రూపీస్ ఫిక్స్ చేశారు. ఒక లాట్ లో 1000 షేర్స్ గా ఫిక్స్ చేశారు వీళ్ళు యాంకర్ ఇన్వెస్టర్ ద్వారా కూడా 25 crore ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేశారు. వీళ్ళు టోటల్ గా 91 crore ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేయాలనుకుంటున్నారు మార్కెట్ లో. ఎందుకు మార్కెట్ లో రేజ్ చేయాలనుకుంటున్నారంటే కనుక వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం అయితే 59 crore ఆఫ్ ద అమౌంట్ ని స్పెండ్ చేయాలనుకుంటున్నారు. ఇది చెన్నై బేస్డ్ ఇంజనీరింగ్ కంపెనీ కాబట్టి ఈ కంపెనీ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే సెటప్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. దానికి గాను మెషినరీ గాను ఎక్విప్మెంట్స్ పర్చేజ్ చేయడానికి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కి వీళ్ళు స్పెండ్ చేయాలనుకుంటున్నారు. అండ్ బారోయింగ్స్ కి ఓన్లీ 6 crore మాత్రమే స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు వీళ్ళు. రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ అయితే జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే స్పెండ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ఈ కంపెనీ ఇంజనీరింగ్ కంపెనీ కాబట్టి రైల్వే లో వాడేటటువంటి రోలింగ్ స్టాక్స్ అయితే ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. కాస్ట్ ఎఫెక్టివ్ వేలో తక్కువ కాస్ట్ లో అండ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఈ కంపెనీ తయారు చేసేటువంటి రోలింగ్ స్టాక్స్ ని ఇండియాలో ఉన్నటువంటి రైల్వే ప్రొడక్షన్ యూనిట్స్ లో అయితే వాడతారు. ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో కానీ అదర్ కోచ్ ఫ్యాక్టరీలో కానీ వాడతారు ఈ కంపెనీ తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ ని. అండ్ ఏరోస్పేస్ లో అండ్ డిఫెన్స్ లో కూడా వాడుతున్నారు ఈ కంపెనీ తయారు చేసినటువంటి ఓఈడి ప్రోడక్ట్స్ ని అండ్ రోలింగ్ స్టాక్స్ ని. ఈ కంపెనీ వేరే ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో చూద్దాం. రైల్ కార్ బాడీని కూడా డెవలప్ చేస్తుంది ఈ కంపెనీ. రైల్వేస్ లో ఇంటీరియర్ ని కూడా డెవలప్ చేస్తుంది. కాంపోజిట్ ప్రోడక్ట్స్ ని కూడా డెవలప్ చేస్తుంది ఈ కంపెనీ. ఈ కంపెనీ టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉండడం కోసమని వేరే కంట్రీస్ తో కూడా టైఅప్ అయి ఉన్నారు వీళ్ళు, ఈ కంపెనీ వాళ్ళు. ఈ కంపెనీ వేరియస్ కంట్రీస్ తో కూడా పార్ట్నర్షిప్ అయింది టెక్నికల్ గా డెవలప్మెంట్ చేయడానికి గాను. ఫిన్లాండ్, జర్మనీ, చైనా అండ్ పోలాండ్ కంట్రీస్ తో వీళ్ళు టైఅప్ అయి ఉన్నారు టెక్నికల్ గా ఇంకా ఫర్దర్ గా డెవలప్మెంట్ చేయడానికి. కానీ ఈ కంపెనీ కోచెస్, వ్యాగన్స్, లోకోమోటివ్ కాంపోనెంట్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ కంపెనీ తయారు చేసేటువంటి కోచెస్ ని శ్రీలంక కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్ ద్వారా. ఈ కంపెనీ అయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రోత్ అయితే బాగుంది. కంపెనీ రెవెన్యూ కానీ గ్రోత్ కానీ ప్రాఫిట్స్ కూడా బాగున్నాయి ఈ కంపెనీకి. ఈ కంపెనీలో ఎక్స్పీరియన్స్ ప్రమోటర్స్ ఉన్నారు అండ్ ఇండస్ట్రీ నాలెడ్జ్ అండ్ లీడర్షిప్ కూడా బాగుందని చెప్తున్నారు వీళ్ళు ఈ కంపెనీకి. ఈ కంపెనీ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడంలో ఒక నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ కొన్ని రిస్క్ అయితే ఫేస్ చేస్తుంది అని చెప్తున్నారు వీళ్ళు ఓన్లీ ఇండియాలో రైల్వే మీద మాత్రమే డిపెండెన్సీ అవ్వడం వల్ల కొంచెం రెవెన్యూ అయితే ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు. రెవెన్యూ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. ఇండియాలో కొంత జిఎస్టి అండ్ టారిఫ్ రేట్స్ వల్ల కూడా రా మెటీరియల్ ప్రైస్ కూడా ఫ్లక్చువేషన్ అవుతుంది. అదొక నెగిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఈ కంపెనీకి. ఈ కంపెనీలో తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ ని శ్రీలంకలో డెమోలో కూడా వాడుతున్నారు ఈ కంపెనీ ప్రోడక్ట్స్ ని. అండ్ ఆగ్రా కాన్పూర్ మెట్రోలో ఆర్ఆర్టీఎస్, విస్తాడోమ్, వందే భారత్ ఎక్స్ప్రెస్ లో కూడా ఈ కంపెనీ తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ అయితే వాడారని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీకి ఎవరైతే కాంపిటీటర్స్ ఉంటారో వాళ్ళు తితాగా రైల్వే సిస్టమ్ కానీ అండ్ జూపిటర్ వ్యాగన్స్ కానీ ఉన్నారు ఈ కంపెనీకి అయితే. ఈ కంపెనీ తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ ని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ లో కూడా వాడుతున్నారు. ఇవి చూడొచ్చు ఇండియాలో ఏరోఫ్లో కంపెనీ తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ ని. ఇవి వీళ్ళకి చెన్నైలో 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి అండ్ కొత్తగా వేరే ఇంకొక ప్లాంట్ ని కూడా సెటప్ చేయాల్సి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ 336 crore గా ఉంది. స్టాక్ పిఈ రేషియో కూడా 13.1% గా ఉంది. ఈ కంపెనీ ప్రమోటర్ వాటా ప్రీ ఐపీఓ అయితే కనుక 74% గా ఉంటే పోస్ట్ ఐపీఓ 50% గా ఉంటుంది ఈ ఐపీఓలో. FY 2025 లో రెవెన్యూ 61% గ్రోత్ ఉంది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. ఎబిటడా కూడా 24% గా గ్రోత్ ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 13.28% గా గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కూడా. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకుంటే 30.64% గా ఉంటే ఆర్ఓసి 26.28% గా ఉంది. ఈ కంపెనీ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఈ కంపెనీ ఫ్యూచర్ లో గ్రోత్ ఉండొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. జీవై జీవైఆర్ క్యాపిటల్ అడ్వైజరీ వాళ్ళు ఉన్నారు లీడ్ బుక్ రన్నర్ గా ఈ ఐపీఓకి. ఈ కంపెనీ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. లిస్టింగ్ గెయిన్స్ మాత్రమే చూడండి ఈ ఐపీఓకి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. లాంగ్ టర్మ్ కింద కూడా చూడొచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.